మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు సినిమా నటుడు రాజేంద్ర ప్రసాద్ వివిధ వేదికలపైన చేసిన వ్యాఖ్యలు ఈ మధ్య దుమారం రేపుతూ ఉన్నాయి. సో సుమన్ టీవీ వేదికగా ఒక ఇంటర్వ్యూలో ఆయన క్షమాపణలు చెప్పారు, తప్పు దిద్దుకుంటానని మాట ఇచ్చారు. అయితే సినిమా నటుల గురించి ఆయన ఉపయోగిస్తున్నటువంటి భాష, వ్యవహరించినటువంటి తీరు పైన మాత్రం చాలామంది అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రాజేంద్ర ప్రసాద్ విషయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏం చేస్తోంది అనేటువంటి ప్రశ్న కూడా లేవనెత్తున్నారు. ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు త్వరగా శ్రీరామ్ గారు ఉన్నారు. శ్రీరామ్ గారు నమస్తే. శ్రీరామ్ గారు, సినిమాలో నటించేటువంటి నటులు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా కానీ జనాలు ఫాలో అయ్యేటువంటి పద్ధతి ఉంటుంది. సో రాజేంద్ర ప్రసాద్ గారు వ్యవహార శైలి పైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఆల్రెడీ క్షమాపణలు చెప్పారు, ఒకసారి కాదు 2 సార్లు చెప్పారు. గతంలో చేసిన తప్పిదానికి ఒకసారి చెప్పారు, ఇప్పుడు తాజాగా చేసిన తప్పిదానికి కూడా మళ్ళీ క్షమాపణ చెప్పారు. ఎలా చూడాలి? వరుసగా రాబిన్ హుడ్ అనే సినిమా దగ్గర వార్నర్ అనేటువంటి క్రికెటర్ గురించి మాట్లాడిన మాటల దగ్గర నుంచి నిన్నగాక మొన్న జరిగినటువంటి ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు వేడుకలో చేసిన వ్యాఖ్యల వరకు ఎలా చూడాలి? అంటే ఆయన ఎక్కడో మెంటల్గా బ్యాలెన్స్ తప్పుతున్నాడేమో అనిపిస్తుందండి. ఎందుకు చేస్తున్నాడు అనేది కావాలని చేస్తాడని నేను కూడా అనుకోను, కానీ ఎక్కడో మెంటల్గా బ్యాలెన్స్ తప్పుతున్నాడు. ఎక్కడో చిన్న ఇంగిత జ్ఞానం అనేది మిస్ అవుతుంది. అది ఎందుకంటే ఆయన వార్నర్ విషయంలో అంత పెద్ద మాట మాట్లాడి సారీ చెప్పిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత రిపీట్ కాకూడదు కదా. మళ్ళీ రిపీట్ అయింది ఏంటంటే అప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరిగింది. అతను ఆస్ట్రేలియాకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇంకా అది పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఇతను సారీ చెప్పకపోతే చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. 2 దేశాల మధ్య ఇష్యూ అయిపోతుంది. సో అందువల్ల ఇమ్మీడియట్ గా సారీ చెప్పాల్సి వచ్చింది, చెప్పారు. నిజంగా సారీకి నిలబడే వ్యక్తి అయితే మళ్ళీ ఇప్పుడు ఈ మాటలు మాట్లాడరు కదా. ఆలీని మాట్లాడరు, రోజా గారిని మాట్లాడరు, రవళిని మాట్లాడరు, మురళీమోహన్ గారిని మాట్లాడరు, కాదంబరి కిరణ్ ని మాట్లాడరు. ఇంతమందిని మాట్లాడేశాడు ఆయన వాక్యంగా ఒకేసారి. ఇంతమందిని మాట్లాడతారు. ఎవరో ఒకళ్ళ గురించి మాట్లాడితే ఓకే, జస్ట్ ఏదో ఫ్లోలో అలా వెళ్ళిపోయింది అనుకోవచ్చు. కానీ ఇంతమంది మీద మాట్లాడారు అంటే ఆయన నైజం అలాగుంది. ఆ నైజాన్ని ఆయన ఖచ్చితంగా మార్చుకోవాలి. రెండు అంశాలు ఇక్కడ ఆలీ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన వీడియోలో కూడా చెప్పారు, ఈ మధ్య కాలంలో ఆయన కుమార్తె చనిపోవడం కొంత మెంటల్గా కూడా అప్సెట్ అయి ఉన్నటువంటి పరిస్థితిలో పెద్ద ఆయన ఏదో మాట తూలాడు అన్నట్టుగా ఆలీ గారు చెప్పారు. ఇప్పుడు సుమన్ టీవీ ఇంటర్వ్యూలో కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు, ఇంకోసారి ఇలాంటివి అనను, ఎలాంటి స్థాయి వ్యక్తి అయినా కానీ మీరు అని గౌరవంగానే మాట్లాడతాను అని మాట ఇచ్చారు. సో ఇది నమ్మొచ్చా? 100% అలాగే బిహేవ్ చేయాలండి. ఎందుకంటే ఆయన ఇంటర్నల్ గా మీరు నేను మాట్లాడుకున్నాం అనుకోండి, మీకు నాకు బాగా దోస్తు ఉందంటే ఎలాగైనా మాట్లాడుకో. ఆయన ఏ భాషలో మాట్లాడారో అదే భాషలో మాట్లాడతాను. నేను కృష్ణా జిల్లా వాడిని, ఆయన కృష్ణా జిల్లా గురించి చెప్పాడు. పైగా నేను కృష్ణా జిల్లా వాడినే. ఇప్పుడు నాని, మన కొడాలి నాని భాష ఎలా ఉంది చూసాం కదా. అది వాళ్ళు మీరు ఇంటర్నల్ గా ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడు ఉండాలి. ఇప్పుడు అతను కొడాలి నాని ఎందుకంత బూతుల మంత్రి లాగా పేరు తెచ్చుకున్నాడు అంటే బయటకు వచ్చి కెమెరాల ముందు మాట్లాడాడు కాబట్టి బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. ఇంటర్నల్ గా ఫ్రెండ్స్ దగ్గర అలాగే మాట్లాడుకుంటారు. ఎస్ కరెక్ట్, ఆయన చెప్పింది, రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పింది. కానీ ఆయనకి ఎలాగైతే ఇంగిత జ్ఞానం కోల్పోయాడో ఆయన కూడా ఇప్పుడు ఆలీ గారు ఆయన ఉన్నారనుకోండి, ఇద్దరు ఉన్నప్పుడు ఎలాగన్నా మాట్లాడుకోవచ్చు. సేమ్ ఆయన ఏ భాష మాట్లాడాడో ఆ భాష మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇద్దరికి ఇబ్బంది లేదు కాబట్టి. అలాగే రోజా గారి గురించి, అలాగే మిగతా వాళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు. వాళ్ళకి ఉన్న ఇంటిమసీని బట్టి మాట్లాడుకోవచ్చు. కానీ మీరు మాట్లాడుతున్నది ఎక్కడ? ఒక పబ్లిక్ ప్లేస్ లో ఎదురుకుండా అన్ని కెమెరాలు ఉన్నాయంటే మిమ్మల్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తున్నారు. మీరు ఇందాక మీరు ఒక మాట్లాడినారు, వీళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనేది. రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మామూలు పెద్ద స్టార్ హీరోల కన్నా కూడా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసేది రాజేంద్ర ప్రసాద్ గారు. కారణం ఏంటంటే ప్రతి ఇంట్లోనూ ఆయన వీడియోలు ఉంటాయి, ఆయనకు సంబంధించిన సినిమాలకు సంబంధించిన క్యాసెట్లు ఉంటాయి, పాతకాలం నాటివి. ఇక్కడ కాదు, ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో కూడా చూడండి. అమెరికాలో కూడా చూస్తే ఆయన్ని ఫాలో అవుతూ ఆయన క్యాసెట్లు పెట్టుకుని సంతోషంగా చూస్తూ ఉంటారు. అట్లాంటిది రాజేంద్ర ప్రసాద్ గారి ఎఫెక్ట్ ఇంకెంత ఉంటుందో ఆలోచిస్తుంది. అలాంటి వ్యక్తి ఒక పబ్లిక్ ఫంక్షన్ లో మాట్లాడుతూ అంత తృణీకారంగా మాట్లాడడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు, ఏమాత్రం సమర్థనీయం కూడా కాదు. అది కేవలం అది ఆలీ గారికి సంబంధించిన విషయం కాదండి, లేదంటే రోజా గారికి సంబంధించిన విషయం కాదు. పబ్లిక్ అయిపోయినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది కాదు, పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతున్నారు. మీరు ఒక మైనారిటీ వ్యక్తి గురించి ఆ మాట మాట్లాడారు. మీకు జాస లేదు, ఆ మైనారిటీ వ్యక్తి మనోడే కదా అన్న జాసలో మీరున్నారు. కానీ మీరు ఒక మైనారిటీ వ్యక్తి గురించి లకారాలతో మాట్లాడినప్పుడు మైనారిటీ సమాజం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారు? ఆలీకే ఇంత దిక్కు లేకపోతే
అసలు మన ఎలా చూస్తున్నారు ఈ సమాజంలో అని అనుకోరా? కానీ ఇప్పుడు క్షమాపణలు time- చెప్పారు, చెప్పారు, పద్ధతి మార్చుకుంటారా అన్నారు. సో యాక్సెప్ట్ చేయొచ్చుగా, ఇక్కడతో వివాదం ముగిసినట్టుగా చూడొచ్చా? అంటే దీని గురించి చెప్పాలండి, చెప్పిన తర్వాత ఆయన యాక్సెప్టెన్స్ గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే రవళి గారి గురించి బాడీ షేమింగ్ చేశారు. ఒక మహిళ గురించి బాడీ షేమింగ్ చేయడం తప్పు కదా, ఆవిడ హక్కులకి భంగం కదా. అలాగే పెద్ద ఆయన మురళీమోహన్ గారిని మాట్లాడారు, అలాగే రోజా గారిని అది ఇది అని మాట్లాడారు. అంటే మహిళల మీద గౌరవం లేకుండా మాట్లాడారు, ఇంతమంది మీద గౌరవం లేకుండా మాట్లాడారు, మిమ్మల్ని ప్రపంచం అంతా చూస్తోందన్న విషయాన్ని మర్చిపోయారు అంటేనే మీరు బ్యాలెన్స్ ను కోల్పోయారు. దీన్ని సరి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు మీ దాంట్లోనే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన సరి చేసుకుంటా అన్నారు. వెరీ గుడ్, సరి చేసుకోవడమే కావాల్సింది. ఒకవేళ సరి చేసుకోకపోతే, ఇప్పటికే ఒకసారి కాదు 2 సార్లు ఈ తప్పిదం జరిగింది కాబట్టి మా అసోసియేషన్ దీని మీద చర్యలు తీసుకుంది. ఆ అసోసియేషన్ ని పెట్టిందే వీళ్ళ హక్కుల్ని కాపాడడానికి, ఆర్టిస్టుల హక్కుల్ని కాపాడడానికి. హక్కుల్ని కాపాడలేకపోతే మా అసోసియేషన్ ఎందుకు? పైగా ఈయన అందులో ఒక ప్రెసిడెంట్ గా చేసి ఉన్నాడు అంటే ఈయన ఇంకా బాధ్యతగా ఉండాలి. అంటే హక్కుల్ని కాపాడడం, మెంబర్స్ యొక్క హక్కుల్ని కాపాడడం ఇంకా బాధ్యతగా ఈయన తీసుకోవాలి. మా నుంచి ఇంతవరకు రియాక్షన్ రాలే కదా, చర్యలు తీసుకోవాలి. మా నుంచి ఇంతవరకు రియాక్షన్ ఏమీ రాలేదు. ఆల్రెడీ ఆయన అపాలజీ చెప్పారు కాబట్టి సమస్య కన్క్లూడ్ అయినట్టుగా ఇండస్ట్రీ కూడా భావిస్తుంది అని అనుకోవచ్చు. ఎవరు సీనియర్స్ ఎవరు మాట్లాడాల? మీరు మురళీమోహన్ గారు వీళ్ళు అన్నారు, ఫంక్షన్లో చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు, అచ్చిరెడ్డి గారు కానీ, ఎస్వి కృష్ణారెడ్డి గారు కానీ, ఇండస్ట్రీతో 30-40 ఏళ్ళ అనుబంధం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు సీరియస్గా తీసుకోవాలో ఒక పర్సనల్ వ్యవహారం అనేటువంటి రీతిలో దీన్ని కొట్టిపడేస్తున్నారు. సో ఇక్కడతో కన్క్లూడ్ చేయడానికి అవకాశం లేదంటారా? అంటే నేను కూడా ఏమంటా అంటే, ఇప్పుడు ఆయన మీ ఛానల్లోనే చెప్పారు కాబట్టి నేను సరిదిద్దుకుంటా అన్నారు కాబట్టి దీన్ని ఎక్కడితో వదిలేయాలి, ఖచ్చితంగా వదిలేయాలి. కానీ నేనేమంటానంటే అంతకన్నా ముందే మా రియాక్ట్ అయ్యి ఉండవలసింది, ఆయనతో మాట్లాడి ఉండవలసింది. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఇలాగా చిరంజీవి గారి గురించి మాట్లాడితే రేపొద్దున ఏంటి పరిస్థితి? బాలకృష్ణ గారి గురించి మాట్లాడితే అందరూ ఫ్రెండ్సే కదండి, అందరూ ఫ్రెండ్స్, నా ఫ్రెండే కదా అని మాట్లాడితే, ఇప్పుడు సీనియర్లు కూడా ఇప్పుడు చిరంజీవి గారిని బాలకృష్ణ గారి నుంచి మాట్లాడితే అప్పుడు కూడా మాట్లాడకుండా ఉంటుందా? మాట్లాడకుండా ఉంటుందా? 2 రోజుల పాటు మాట్లాడకుండా ఉంటుందా? మా వాళ్ళకి నాకు ప్రశ్న ఇది. మా వాళ్ళు 2 రోజుల పాటు మాట్లాడకుండా ఉంటారా? చిరంజీవి గారినో, బాలకృష్ణ గారినో, మోహన్ బాబు గారినో అంటే ఇదే మాట. వాళ్ళు 2 రోజుల పాటు రియాక్ట్ అవ్వకుండా ఉంటుందా? చిన్న ఆర్టిస్టులు కాబట్టి 2 రోజులు ఆయన రెస్పాండ్ అయ్యేదాకా ఎందుకున్నారు? అది కూడా మీ ఛానల్ వాళ్ళు వెళ్ళి మాట్లాడేదాకా ఆయన ఇంకొక మాట మాట్లాడారు, నేను ఇలాగే ఉంటాను, అర్థం చేసుకోకపోతే మీ సంస్కారం అది అంటున్నాడు ఆయన. మీకన్నా ముందు మాట్లాడేటప్పుడు ఇంకో ఫంక్షన్ లో తప్పు దిద్దుకోకపోగా నన్ను సరిగా అర్థం చేసుకోతే అది మీ సంస్కారం అంటున్నాడు. ఏ సంస్కారం? మీరు ఒక పక్కన ఎన్టీ రామారావు గారి దగ్గర గొడ్లతాడులో పుట్టానంటున్నారు, ఆయన దగ్గర పెరిగానంటున్నారు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ ని కూడా ఏమండి అని పిలుస్తారండి ఆయన. నిన్న ఆ మాట మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు. మరి ఇది ఎందుకు మర్చిపోయారు? మీరు రామారావు గారిని అంత ఫాలో అయ్యే మనిషి, ఆ చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అయ్యారు? సో రామారావు గారికి ఉన్న గౌరవం మీకు కూడా రావాలంటే ఆ లాజిక్ మీరు జీవితంలో మర్చిపోకండి. మీరు విమర్శలు ఫాలో అవ్వకండి. మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, అందులో నేను కూడా ఉన్నా. మీరంటే మీకు సినిమాలంటే నాకు చాలా ఇష్టం, కానీ మీరు బాధ్యతారాహిత్యంగా మాట్లాడతాను, సమాజాన్ని పట్టించుకోకుండా మాట్లాడతాను, మహిళల్ని, మైనారిటీని, ఎవరిని పడితే వాళ్ళని బాడీ షేమింగ్లు రకాలతో మాట్లాడుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి సమాజం సిద్ధంగా లేదు. రైట్. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతున్నటువంటి విధానం, వైఖరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలానే పెద్ద నటుల విషయంలో కూడా ఇలా తోలనాడేటువంటి రీతిలో మాట్లాడితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏం చేస్తుంది? 2 రోజులైనా కానీ ఎందుకు రియాక్ట్ కాలేదనేటువంటి ప్రశ్నని ఆయన లేవదీస్తున్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా నోరు జారడం అనేటువంటి విషయంలో మీడియా ముందా తడబడడం అనేది చాలా క్లియర్గా కనిపించింది. ఆయన ఇచ్చినటువంటి మాట ఒకవైపు మనం తీసుకుంటే, మరోవైపు నుంచి మూవీ ఆర్టిస్టుల గౌరవాన్ని కాపాడడంలో ఫెయిల్ అయిందని శ్రీరామ్ గారు విమర్శిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.